ఆశ్రయంగా ఉన్నారు? ఎవరు నీకు ఆశ్రయంగా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకి ఆశ్రయంగా మనకి మార్చుకోవాలి. దేవుడే మనకు ఆశ్రయము. ఈ లోక సంబంధమైన మనుషులు ఎప్పుడు మనకు ఆశ్రయం కాదండి. ఈ లోక సంబంధమైన అధికారులు మనకు ఆశ్రయం కాదండి. ఈ లోక సంబంధమైన పెద్దవారు మనకు ఆశ్రయం కాదండి. ఈ లోక సంబంధమైన ఎవ్వరు కూడా మనకి ఆశ్రయము కాదు. ప్రైజ్ లార్డ్. ఎందుకండి ఈ మాట చెప్తున్నారంటే, ఈరోజు నీడగా ఉన్నవారే ఒక రోజు మనల్ని ముంచేసి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకే నేను నీకు ఆశ్రయం ఎవరంటే నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. రెండోదిగా నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయంగా ఉండము. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు ఆశ్రయము. రెండోదిగా అది మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఏమి ప్రార్థన చేయాలంటే, నాకు ఆశ్రయంగా నీవు ఉండయ్యా. దేవుని స్తోత్రం. నాకు ఆశ్రయంగా నీవు ఉండు తండ్రి. నా ఆశ్రయం నీవే. నా ఆశ్రయంగా నీవు ఉండు. దేవుని స్తోత్రం. నా బలము నీవే. నా బలహీనతలో నువ్వు బలం కలిగి ఉండు. ప్రైజ్ లార్డ్. నా శక్తి నీవే. ఆ శక్తిలో నాకు పరిపూర్ణత దయచేయని చెప్పి దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట ఏంటి? ఆయన మన ఆశ్రయదుర్గంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆయన మనకి ఆశ్రయదుర్గంగా ఉండాలి. మొట్టమొదటి మాట ఏం తెలుసా? ఆయనే మన ఆశ్రయము. ఆమేన్. ఆయన మన ఆశ్రయము. రెండోదిగా నా ఆశ్రయదుర్గము నీవు ఉండు తండ్రి. హల్లెలూయా. మూడో మాట ఏం తెలుసా ప్రియమైన బిడ్డలారా? బాల్యం నుండే నువ్వు ఆయన బోధకు లోబడాలి. ఏంటంట? బాల్యం నుండే ఆయన బోధకు మనం లోబడాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకి వాక్యాలు మీరు వినిపించండి. సండే స్కూల్ వాక్యాలు యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాలో వాటిల్లోని వాళ్ళకి వాక్యాలు వినిపించండి. దావీదు అంటున్నాడు, అయ్యా ఇగో బాల్యం నుండే నీవు నాకు బోధించావు తండ్రి. మాట చూసాను చక్కగా రాస్తున్నాడు. అంటే బాల్యం నుండే దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడండి? ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాడు? దేవుని ఆశ్రయం చేసుకున్నాడు. బాల్యం నుండి అంటున్నాడు, అయ్యా నీవు నాకు ఆశ్రయంగా ఉండయ్యా అంటున్నాడు. బాల్యం నుండి నాకు బోధించావు తండ్రి అంటున్నాడు. చూడండి, మనం అడగలుగుతున్నామా? ఇప్పుడు బాల్యం నుండి ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు? బాల్యం నుండే బూతు మాటలు నేర్చుకుంటున్నారు. బాల్యం నుండే సినిమాలు ఎక్కువ చూడడం, బాల్యం నుండే వ్యర్థమైన అన్నీ చూస్తూ ఉన్నారు. కానీ దావీదులో ఉన్న గొప్పతనం తెలుసా? బాల్యం నుండే దేవుని ఆశ్రయంగా తీసుకున్నాడు. బాల్యం నుండే నాకు ఆశ్రయంగా ఉండయ్యా అంటున్నాడు. బాల్యం నుండే నాకు బోధించయ్యా అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బోధించాడంటే దేవుడు దావీదుకి. ఈరోజు ప్రేమైన బిడ్డలారా, మనము కూడా దేవుని దృష్టిలో బాల్యమైన పరిస్థితి నుంచి వచ్చి ఉన్నాం. అంటే దేవుని దృష్టిలో చిన్నపిల్లలుగా ఉన్నాం. అందుకే ఆఖరిగా చూడండి 5వ వచనంలో మాట ఉంటుంది, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసి అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించిన వాడవు నీవే, నిన్ను గూర్చి నీ నిత్యము స్తుతిగానము చేసేతను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దావీదు ఎలా ఉన్నాడు? అనేక మందికి వింతగా ఉన్నాడు అంట. కానీ ఎవరి దగ్గర బలాన్ని కోరుకుంటున్నాడు? ఆయన దగ్గర బలాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం పాడుతూ ఉంటాం, నా బలం అంతా నీవేనయ్యా అని చెప్పేసి. కానీ ఆ బలం నువ్వు ఎక్కడి నుంచి పొందుకుంటున్నావు? దేవుని నుంచి పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది బలహీనలు అయిపోతున్నారు. చాలామంది బలహీనత పడిపోతుంటే ఆత్మీయ జీవితంలో బలహీనత పడిపోతున్నారు. బలహీనతలు పడిపోతున్నారంటే ఆత్మీయ జీవితంలో పడిపోయే బలహీనతలు అయిపోతున్నారు. దేంట్లో బలహీనత అయిపోతున్నారు అంటే, ఒకప్పుడు బలమైన ప్రార్థన చేసిన వారు ఈరోజు బలహీనత ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో దావీదు అంటా ఉన్నాడు, నేను బలహీనుణ్ణి. సో అనేక మంది నన్ను చూసి ఏమంటున్నారంట, అతను ఏమనుకుంటున్నారంట, అనేకులు ఒక వింతగా అతను చూస్తున్నారు, అయినను బలమైన ఆశ్రయం నీవే అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటి మాట ఏం తెలుసా? ఆయనే నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఎవరున్నారు మనకు ఆశ్రయముగా? దేవుడు. రెండోదిగా నీవు ఆశ్రయంగా ఆయన చేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయంగా చేర్చుకుంటావో, మూడోదిగా నీకు బోధిస్తాడు. ఆయన నీకు మంచి బోధలోకి తీసుకెళ్తాడు. బోధలో ఉంటావు. నాలుగోదిగా నీవే ఆయన నీకు బలము దయచేస్తాడు. ఆమేన్. ఆయన నీకు బలము ఆశ్రయంగా ధరింపచేస్తాడు. ఈరోజు ఎంతమంది బలహీనలు అయిపోయి ఉన్నారు? ఎంతమంది ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు? ఎంతమంది ప్రార్థనా జీవితంలో పడిపోతున్నారు? ఎంతమందికో ప్రార్థన చేయాలనిపిస్తుంది కానీ ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు. ప్రైజ్ లార్డ్. కారణం తెలుసా? నువ్వు ఆయన ఆశ్రయంగా చేసుకోలేకపోతున్నావు. కారణం తెలుసా?
ఆయనకి ఆశ్రయంగా ఉండడం మర్చిపోతున్నాం. కారణం ఏం తెలుసా? ఆయనకి బోధిస్తున్నాడు కానీ ఆ బోధన పక్కకి వెళ్ళిపోతున్నాం. కారణం ఏం తెలుసా? నువ్వు బలహీనం అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకోవాల్సింది తెలుసా? నేను బలవంతుని, ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. అనేక మంది వింతగా చూడవచ్చు, అరే ఇటు ఇలాగున్నావు చూడండి, కానీ నీ ఆశ్రయం ఏంటి? ఆయనే. నీ బలం ఏంటి? ఆయనే. నీ శక్తి ఏంటి? ఆయనే. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు ఓటములు వచ్చాయంటే నిరుత్సాహంలోకి వెళ్ళిపోవడం కాదు, ఆ ఓటముల నుంచే నువ్వు మంచి సక్సెస్లోకి రావడం కొరకే దేవుడు నిన్ను కొన్నిసార్లు ఓటంలోకి తీసుకెళ్తాడు. లేకపోతే నీకు శ్రమలు కూడా తీసుకెళ్తాడు. లేకపోతే నేను బలహీనత పరిచే స్థితిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ కొంతమంది ఏం ఆలోచిస్తారంటే అక్కడ ఆగిపోతారు. కానీ అక్కడ ఆగిపోకూడదు. అక్కడి నుంచి నువ్వు ఇంకా నీ ప్రయాణం ముందుకి కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన జీవితంలో అనేక సార్లు ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలు బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆఖరి మాటగా ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే చూడండి, లాస్ట్లో ఒక మాట దావీదు మహారాజు అంటున్నాడు 8వ వచనంలో, నీ కీర్తనతో నీ కీర్తితో నీ ప్రభావ వర్ణములతోనూ దినమంతియు నా నోరు దేంతో నిండిపోతుందండి? నోరు దావీదు దేంతో నిండిపోతుంది? కీర్తితో ప్రభావ వర్ణములతో దినమంతయు. మన నోరు దేంతో నిండిపోతుంది? ప్రైజ్ ది లార్డ్. మన నోరు దేంతో నిండుతుంది? ఎక్కువ మాటలతో నిండుతుంది. ప్రైజ్ ది లార్డ్. అన్నంతో, కూరలతో, పప్పులతో, సారులతో కాదు, ఎక్కువ మాటలతో నిండిపోతుంది. లోక సంబంధం మాటలతో నిండిపోతుంది. అపవాది సంబంధం మాటలతో నిండిపోతుంది. కానీ దావీదు నోరు దేంతో నింపబడిందంట? ప్రియమైన బిడ్డలారా, కీర్తితో ప్రభావములతో దినమంతా నోరు నిండిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి మీద కీర్తితో? దేవుడు చేసిన కృపను, దేవుడు చేసిన కార్యాల కీర్తితో నిండిపోయింది. ఆయన ప్రభావ వర్ణములతో నిండిపోయింది. చూడండి, అంటే అర్థం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా, ఆయన కూర్చున్నప్పుడు ఎవరిని కీర్తిస్తున్నాడు? దేవుణ్ణి. ఆయన స్నానం చేసినప్పుడు ఎవరిని కీర్తిస్తున్నాడు? దేవుణ్ణి. ఆయన తింటున్నప్పుడు ఎవరిని కీర్తిస్తున్నాడు? దేవుణ్ణి. ఆయన నడుస్తున్నప్పుడు ఎవరిని కీర్తిస్తున్నాడు? దేవుణ్ణి. కారణం తెలుసా? ఆయన నోరు అట్లాగా నిండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అయితే మాట ఏం తెలుసా? నువ్వు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నీవు ఎల్లప్పుడూ కూడా నీ నోరు ఆయన కీర్తితో ఎప్పుడు కూడా నింపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతమంది అండి ఆయన కీర్తిస్తూ ఉన్నాం? ఆయన కీర్తించాలి. అందుకని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా. మంచి పాట రాశారు కదా భక్తులు. కారణం తెలుసా? దినమెల్ల కీర్తించిన ఆయన రుణం మనము తీర్చలేము. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 5 మాటలు చెప్పాను. మొట్టమొదటి మాట ఏం తెలుసా? ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు. రెండోది నువ్వు చేసింది తెలుసా? అయ్యా నీవే నా ఆశ్రయం అయ్యా అని చెప్పి ఆయన మీద సరెండర్ అయిపోవాలి. మూడోదిగా నీకు మంచి బోధ దేవుడు నేర్పిస్తాడు. నువ్వు అడగాలి, అయ్యా నాకు బోధ నేర్పించు, నీ వాక్యం చదువు నేర్పించు, అసలు నీ వాక్యంలో ఏముందో నేర్పించు అని మనం అడగాలి. నాలుగోదిగా ఆయన బలము చేత నీకు ఆశ్రయంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే బలంగా అయిపోతున్నావో అప్పుడే నీకు బలమైన ఆశ్రయంగా దేవునికి ఉన్నాడు. ఐదో మాట ఏం చెప్పాను? లాస్ట్ మాట, నీ నోరు కీర్తితో నిండాలి. దేవునికి మాటలతో నువ్వు నింపబడాలి. దేవునికి వాక్యంతో నింపబడాలి. దేవుని కోసం మంచి కొటేషన్ రాయండి. దేవుని స్తోత్రం. ఈరోజు ఎందుకు నాకు మంచి మాట గుర్తొచ్చింది. ఈరోజు ఏడే అమ్మ లోక సంబంధంగా చేసుకుంది, ప్రపోజ్ చేయడం అన్నారు కదా. సో దాన్ని బట్టి అయ్యా నేను ప్రపోజ్ చేయాలి తండ్రి, బైబిల్లో మంచి మాట నాకు జ్ఞాపకం చేయబరావు అని చెప్పి ఉదయకాశంలో అనుకున్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాట ఉంటుంది. 8వ వచనం మేబీ ఉంటుంది యెహోషువ గ్రంథంలో. నేను నిన్ను విడువను ఎడబాయను, దేవుని స్తోత్రం అని చెప్పేసి ఆ మాట గుర్తు వచ్చింది. అనిపించింది, ప్రభు నిజమే తండ్రి, నేను విడువను ఎడబాయను ప్రామిస్ చేస్తున్నాను తండ్రి అని దేవునికి వాక్యాన్ని ఈరోజు దేవునికి జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. అంటే చూడండి, నేను దేవుడు చెప్తాను అనుకున్నాను, దేవుడు నాకు చెప్పేశాడు. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, ఇగో నీ ప్రామిస్ చేస్తున్నాను, నేను విడువను ఎడబాయను. దేవుని స్తోత్రం. అది కదా ప్రేమ అంటే. ఈ దేవుడు మన దేవుడు. నువ్వు విడిచిపెట్టినా మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదే అండి.
అందుకే అనుకోవచ్చు చాలా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు మనం కూడా ఉంటుంది కిందన. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను విడివని ఎడబాయని అంటున్నాడు. అది దేవుని స్తోత్రం. ఈ స్టేట్మెంట్ ఏమైనా ఇవ్వగలరా? ఇస్తారు, ఎవరైనా ఇస్తారు, కానీ నిలబడగలరా? నిలబడలేరండి. కొంతకాలం మొదట్లో ఎలా ఉంటుందంటే నీతో ఉండిపోతూ ఉంటావు, అది సహజమే అండి. ఏ మనుషులు కూడా మాట ఇచ్చింది ఆ మాట బట్టి మనం ఉండలేరు. ఎందుకంటే మనుషుల యొక్క మాటలు ఒకలాగా ఉంటాయి, తర్వాత ఒకలాగా ఉంటాయి. అందుకని 5వ మాటగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోరు కీర్తనలతో ప్రభావంతో ఆయన్ని, నీ యొక్క నోరుని నింపుకోవాలి. దేవుడికి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకునే ముందు చెప్పండి 5 మాటలు. ఇప్పుడు దేవుని ఆశ్రయించాలి, ఆయన్నే మన ఆశ్రయంగా చేసుకోవాలి, ఆయన బోధ వాక్యం చేత నడిపించబడాలి. గుడ్. ఇంకా 4, చెప్పండి 5వ మాట. ఆయన మన బలహీనతలో ఆశ్రయంగా ఉన్నాడు, బలం చేత నింపుతాడు. ఆయన్ని మన నోట్లుండా ఆయన కీర్తి అంటే ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క పాటలు, ఆయన యొక్క ఆరాధన ఎల్లప్పుడూ కూడా మన నోట్లో ఉండాలి. అంతేగాని బూత్ మాటలు, ఎద్దని మాటలు, పనికిమాల మాటలు అవి మన నోట్లో ఉండడానికి వీల్లేదు. దయచేసి ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ నామానికి మహిమకరంగా ఇంతవరకునైనా ఈ బిడ్డలతో మాట్లాడాను తండ్రి. అయ్యా, మీరు దర్శించండి, మీరేనైనా కృప దయచేసి సమస్త మహిమాగాంత మీకు కలుగులాగున బిడ్డలు ఇంకా బలపరిచి వాక్యం చేత వారి జీవితాలు కట్టుకొని అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చి సహాయం దయచేయమడొచ్చు. యేసుక్రీస్తు నామములో విన్న